హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి భోగి రోజు. సో భోగి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ 3 o'clockకి ముగ్గు అయితే వేస్తున్నారు అనమాట. నైట్ అంతా ఫుల్ వర్క్ చేసినాం. మార్నింగే మళ్ళీ 3 o'clock ఇక్కడ ముగ్గు వేస్తారు అనమాట. ముగ్గు వేసి మార్నింగే అందరం ఫ్రెష్ అయినాం. స్నానం చేసి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడైతే తోరణాలు కడుతున్నారు అనమాట. 3 o'clockకే పూజ చేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే నేనే ముగ్గు వేసిన, అందుకే ఇదైతే క్యాప్చర్ చేసుకున్న వీడియో గుర్తుకు. ఇక్కడ కింద చిన్న చిన్న ముగ్గులన్నీ నేను వేసిన అనమాట. సో అందరైతే ఆల్రెడీ ఫ్రెష్ అయ్యారు. ఇంకా పూజ కోసం అయితే స్టార్ట్ అవుతారు, రెడీ అవుతారు అనమాట. ఇంట్లో ఇక్కడైతే నా కోసమే హీటర్ పెట్టుకున్నాను అనమాట. నేను ఒకదాన్ని స్నానం చేయలేదు. ఇక్కడ పిల్లలు అయితే పడుకుర్రు. ఇంకా వీళ్ళు లేచే టైంకి అందరు రెడీ అయినాం, పూజలు కూడా చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే గుమ్మడికాయ కడుతున్నాం అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర పూజ చేస్తున్నాం అనమాట. ఎప్పుడు మేమైతే ఇట్లా పూజలు చేయలేదు. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే పూజ చేస్తున్నాం. ఇక్కడ ఇల్లు కట్టించిన దగ్గర నుంచి అయితే ఇట్లా గుమ్మడికాయ కొట్టడం ఇట్లాంటివి చేయలేదు అనమాట. సో అందుకని ఇట్లా కొత్తగా కాబట్టి ఇట్లా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం సంక్రాంతికి చేసుకుంటే మంచిది కాబట్టి ఇంటికి అయితే ఇట్లా గుమ్మడికాయ కొట్టి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇంటికి యజమాని అయితే ఇట్లా చేస్తారు కదా పూజ. సో మా డాడీ లేడు కాబట్టి, మా డాడీ తర్వాత మా అన్న కాబట్టి మీ అంతా ప్రాసెస్ అయితే మా అన్న చేస్తుండ అనమాట. ఇంకా మా అన్న అయితే పూజ చేస్తుండు. ఫస్ట్ టైం అనమాట మా అన్న పూజ చేయడం. సో పక్కన మా అక్క ఉండి అయితే చెప్తుంది అనమాట. మా అన్నకి ఇట్లా పూజలు అయితే తెలియదు అనమాట. సో మా అక్క అయితే పక్కన ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతనైతే చేస్తుండ అనమాట. మేమైతే లేచిన టైంకి ఊర్లో ఎవ్వరు లేవలేదు, ఫుల్ చీకటి ఉండే. సో మొత్తం చుట్టూ చీకటే ఉంది కదా, చూడండి గైస్, చుట్టూ చీకటి ఉంది. 3 o'clock కల్లా మేము పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఫుల్గా చలి ఉండే, ఊర్లలో మంచుతోటి అయితే ఫుల్ ఉంది. విలేజ్లో అయితే చలి బాగుండే అనమాట. అయినా కూడా మేమైతే మార్నింగే ఫ్రెష్ అయ్యి అందరు అయితే పూజలు చేస్తుర్రు. గుమ్మడికాయ కొట్టిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. సో కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వెళ్ళడమే. గుమ్మానికి ఎంట్రెన్స్ దగ్గర పూజ అయిపోయాక లోపలికి అయితే వచ్చిరు అనమాట. ఇక్కడైతే వీడియో క్యాప్చర్ చేస్తున్న ఫోటో కోసం నిలబడమన్నా ఇక్కడైతే నిలబడ్డారనమాట. ఆ టైంకి అయితే మా బావ కూడా లేచి పెయింటింగ్ చేస్తుండు గేట్కి. ఇక్కడైతే మెయిన్ డోర్ దగ్గర అయితే ఇంకా మా వదిన కూడా పూజ చేస్తుంది అనమాట. మా అన్నయ్య వచ్చేసి గేట్ దగ్గర చేసారు, ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి ఇక మా వదిన చేస్తుంది అనమాట. సో వీళ్ళు మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఇక్కడ ఫెస్టివల్ చేసుకోవడం, మా మ్యారేజ్ అయినాక అందరం కలిసి చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే అందరం కలిసి పూజ చేసుకొని మంచిగా అయితే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం. ముగ్గులా పోతారట నీళ్ళు ఎంత చెప్పు కష్టపడదంతా పోనీ. ఫోన్ మంచి పడుతుంది. నువ్వు చెయ్యి కలుసుకుంటా పెడుతున్నావు. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసారు. ఇంకా నెక్స్ట్ ఇంట్లోకి వెళ్తున్నాం అనమాట. ఇక కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ అందరం రెడీ అయ్యి ఇక్కడైతే చూడండి మేము లేచి అందరం రెడీ అయ్యి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. విలేజ్ వాళ్ళందరూ అప్పుడే అయితే ముగ్గులు వేస్తారు. రోడ్డు మీద చూడండి అందరూ బ్యాక్ సైడ్ ముగ్గులు వేస్తారు అనమాట. భోగి రోజు అయితే బెల్లమన్నం చేసుకుంటారు కదా, ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. పండుగకి అయితే మా అమ్మమ్మ కూడా వచ్చింది ఆ రోజు మార్నింగే. సో మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడైతే భోగి పండ్ల కోసం అయితే ఇవన్నీ అయితే రెడీ చేస్తారు అనమాట. చెరుకు అవన్నీ క్లీన్ చేసి అయితే పెడుతుర్రు. పిల్లలకు భోగి పళ్ళు పోయాలి కదా, సో ఈ వర్క్ కూడా చేస్తారు అనమాట. ఈ చెరుకు ఇవన్నీ అయితే నీట్గా చేసి పీసెస్గా కట్ చేసి పెట్టారనమాట. అంతలోపు అయితే మేము రెడీ అవుతున్నాం లేడీస్. నేనైతే ఇక్కడైతే శారీ కట్టుకున్నాను అనమాట. శారీ కట్టుకొని వీడియో క్యాప్చర్ చేసిన. ఇక్కడ రెడీ అయిన తర్వాత అందరం అయితే పిల్లల్ని కూర్చోబెట్టి ఇట్లా చేసి పెడుతున్నాం అనమాట. పిల్లల్ని కూడా రెడీ చేసినాం. మేము భోగి పళ్ళు పోయడానికి కావాల్సినవన్నీ అయితే మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఈ ఫ్లవర్స్, చెరుకు ముక్కలు అండ్ రేగి పండ్లు అండ్ చాక్లెట్స్, చిల్లర కైండ్స్ అన్నీ అయితే వేసి ఇట్లా మిక్స్ అయితే చేస్తున్నాం అనమాట. పిల్లలకైతే అందరూ పెద్దవాళ్ళు కలిసి భోగి పండ్లు పోసి అయితే పిల్లలకు మంచి జరుగుతుంది కాబట్టి, సో ఈ ప్రాసెస్ అయితే సంక్రాంతికి ప్రతి ఇయర్ చేస్తుంటారు కదా. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా చేసిన, ఈ ఇయర్ మళ్ళీ. సో ఇప్పుడైతే అందరు పిల్లలు అందరు వచ్చి అయితే చూస్తున్నారు అన్నమాట. విలేజ్లలో అన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే సెట్ చేసుకొని పిల్లల్ని కూర్చోబెట్టడానికి చైర్లు వేసి కూర్చోబెట్టినాం అనమాట. పిల్లలు అయితే అస్సలు కూర్చోవట్లేదు చైర్లలో, ఒకరు కూర్చుంటే ఒకరు కూర్చోట్లేదు అనమాట. సో వాళ్ళని కూర్చోబెట్టడానికి అయితే అందరం చాలా కష్టపడ్డాం. ఫొటోస్ దింపుతామన్నా సరిగా కూర్చోట్లేదు అనమాట. సో వాళ్ళ కోసం అయితే చాలా కష్టపడ్డాం. పిల్లలు అయితే ఒకరు కూర్చుంటే ఒకరు కూర్చోట్లేదు. అందుకే బుడ్డదానికి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టిర్రు. ఇంకా మా బుడ్డోని కూడా స్పెట్స్ పెట్టేసి కూర్చోబెట్టినాం అనమాట. లాస్ట్కి అయితే ఒక పిక్కి అయితే మంచిగా చూసిర్రు. పిక్ అయితే తీసుకున్నాం అనమాట. పిక్ తీసుకొని వాళ్ళైతే రీల్స్ చూస్తుంటే మేమైతే మా పనిలో మేము ఉన్నాం. ఇక్కడైతే భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఎక్కువసేపు కూర్చునేలాగా కూడా లేరు. సో తొందరగా అయితే భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ అయితే మా అన్న వాళ్ళైతే పోసిర్రు.
భోగి పండ్లు. సో మంచిగా అయితే కూర్చురు అనమాట. మా బుడ్డది అయితే అస్సలు కూర్చోవట్లేదు, దిగుతా ఉంది చైర్ నుంచి. కింద పడ్డ ఫ్లవర్స్ అన్ని తీసుకుంటారు అనమాట. ఇక్కడైతే మంచిగా అయితే పోస్తారు అనమాట. వాళ్ళని ఆడిపించడానికి కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న అందరం అయితే అంత ఇంత కష్టం కాదు. ఎన్ని క్లాప్స్ వచ్చినా పిల్లలు అయితే అస్సలు ఉండట్లేరు. ఇక్కడైతే నెక్స్ట్ మేము కూడా వచ్చి పోసినాం అనమాట. సో మేము పోసినంతసేపు బాగానే మాకు అయితే సపోర్ట్ చేసారు అనమాట. బాగానే బావ మరదలని అయితే పక్క పక్కన కూర్చోబెట్టి భోగి పండ్లు కూర్చుంటే ఎవరైనా కూర్చోట్లేరు అనమాట. సో మా బుడ్డదానికి పోసేటప్పుడు వింతగా చూస్తుంది, వీళ్ళేమో చేస్తున్నారని. సో దిగడానికి ట్రై చేస్తుంది కానీ దిగనికి రావట్లేదు అనమాట. మా బుడ్డోని మళ్ళీ కూర్చోబెట్టి ఇక్కడైతే మా అక్క వాళ్ళు కూడా పోసిర్రు. ఇంకా మా లాస్ట్ వరకు అయితే ఆ బుడ్డ సపోర్ట్ చేయలేదు అనమాట. మా బుడ్డోడు మంచిగా కూర్చుండు. సో మా బుడ్డని కోసినాక వాళ్ళ మమ్మీ ఒడిలో కూర్చోబెట్టి ఆ బుడ్డ దాన్ని కూడా పోసిరు అనమాట. పిల్లలకి ఏం చేయాలన్నా పెద్ద టాస్కే కదా, వాళ్ళైతే మంచిగా సపోర్ట్ చేయరు. మనం ఎంతో గ్రాండ్గా చేయాలని అన్నీ అనుకుంటాం కానీ పిల్లలు అయితే అస్సలు సపోర్ట్ చేయరు కదా. లాస్ట్కి వచ్చేసరికి నిద్ర పోవడమో ఏడవడమో ఏదో ఒకటి చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ మా పిన్ని కూడా వచ్చి అయితే భోగిపళ్ళు పోస్తుంది అనమాట. బొట్టు పెట్టేసి భోగిపళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేసింది. భోగిపళ్ళు మా సిస్టర్ వచ్చి ఇక్కడ భోగిపళ్ళు పోస్తుంటే మా బుడ్డోడు అయితే ఆమె నెట్టేస్తుండే. నాకేం పోయొద్దని కిందికైతే నెట్టేస్తుండే అనమాట. పిల్లలకి కొత్త వాళ్ళని చూస్తే భయం అవుతుంది కదా. సో మా సిస్టర్ని కూడా అంత టచ్లో లేదు కాబట్టి చూడగానే భయపడుతుండు. నెక్స్ట్ అయితే మా మమ్మీ మా అమ్మమ్మ కూడా పోసిర్రు అనమాట ఇక్కడ భోగిపళ్ళు. సో మా బుడ్డని పోసి తర్వాత బుడ్డదాన్ని కూడా పోసిర్రు. పోసిన తర్వాత ఇక అందరం కలిసి అయితే నివాళి ఇచ్చినాం అనమాట. పిల్లలకి నివాళి పెట్టి నివాళి సాంగ్స్ అయితే ఎవరికి రావు కాబట్టి ఫోన్లలో పెట్టేసి ఇంక నివాళి ఇచ్చేసినాం అనమాట. పిల్లలు అయితే అస్సలు కూర్చోవట్లేదు. సో కొంచెం కూడా సపోర్ట్ లేదు. లాస్ట్ కొద్దిసేపు కూర్చోబెట్టేసి ఇట్లా నివాళి ఇచ్చేసినాం అనమాట. నివాళి ఇచ్చైతే పిల్లలకైతే భోగిపళ్ళు వస్తే మంచిది కదా. సో మేము కూడా అయితే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే భోగిపళ్ళు పోసినాం మా పిల్లలకి. సో ఈ ఇయర్ అయితే అందరం కలిసి ఒక దగ్గర ఉండి పోసినాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మేము ఒక్కలమే సిటీలో ఉండి అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే ఫ్యామిలీతో విలేజ్లో అయితే అందరితో కలిసి చేస్తున్నాం అనమాట. అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే మేము కూడా మా బుడ్డోనికి నివాళి ఇచ్చినాం అనమాట. నివాళి ఇస్తుంటే చూడండి ఎంత ముద్దుగా వాడు కూడా పట్టుకొని తిప్పుతుండో. సో మా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బాయ్.